హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే సోఫాస్తో క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సోఫాస్ అయితే ఫస్ట్ ఇల్లు గుమ్మాలు అన్నీ తుడిచేసాక సోఫాస్ కూడా క్లీన్గా పెట్టేసుకొని మొత్తం మళ్ళీ అన్నీ ఎక్కడక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అరేంజ్ చేసుకున్నాక సెంటర్ టేబుల్ కూడా నేను క్లీన్ చేసేస్తాను పనిలో పనిగా. సో అన్నీ ఒకే రోజు చేయనండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డస్టింగ్ అట్లా చేసుకుంటాము. ఒకరోజు సోఫాస్ క్లీన్ చేసుకుంటే ఒకరోజు టీవీ యూనిట్ క్లీన్ చేసుకుంటా, ఒకరోజు టేబుల్ క్లీన్ చేసుకున్నా, అలా అన్నీ ఒకే రోజు డస్టింగ్ అంటే మనకు కూడా కష్టం అవుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకున్నాం అంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ పని కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే టీవీ యూనిట్ కూడా ఒకసారి అలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. టీవీ యూనిట్ మీద ఏంటంటే డస్ట్ కొంచెం కనపడుతూ ఉంటుంది కదా, సో దానివల్ల రోజు ఒక్కొక్కసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. సో ఈరోజు టిఫిన్ అయితే మా హస్బెండ్ పైన తెచ్చేస్తానన్నారు అనమాట. సో అందుకని వాళ్ళు టిఫిన్ చేసే పని అయితే లేదు, అందుకని ఇక్కడ కూర్చొని టీ అయితే తాగుతున్నాము. టీ అయితే తాగుతూ అదే మధ్యాహ్నం లంచ్కి ప్రిపరేషన్స్ ఏం చేసుకోవాలని ఆలోచించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం నైటే డిసైడ్ చేసుకుంటాను, బట్ నెక్స్ట్ డే సండే వచ్చింది కాబట్టి సో లంచ్ ప్రిపరేషన్ మార్నింగే చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడైతే పిల్లలు లేచిపోయారు, సో పక్కలు అవి కూడా సర్దేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే మార్నింగే సర్దేస్తాను, ఒక్కొక్కసారి సర్దడం అవ్వకపోతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక అయితే సర్దేస్తాను అనమాట. సో టైం చూసుకొని సర్దుతాను. అండ్ ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాను అన్నమాట. టిఫిన్ చేసాక కొన్ని గిన్నెలు అయితే ఉంటాయి కదా, సో అవైతే వాష్ చేస్తాను. ఎందుకంటే మనం ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే మనకి సులువుగా ఉంటుంది. ఒక్కొక్కసారి బద్ధకం వచ్చేస్తుందండి, అసలు ఏ పని చేయాలనిపించదు. మనం ఏదైనా పని చేయకుండా కూర్చున్నాం అంటే అలాగే కూర్చుంటాను. అదే వర్క్ స్టార్ట్ చేసానంటే చక్కచక్క చేసుకుంటాం అన్నమాట. సో అందుకని ఇక్కడ టకటక గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. అండ్ ఇవాళ కోఫ్తా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను, ఆనపకాయ కోఫ్తా కర్రీ. సో అందుకని ఆనపకాయనైతే ఇలా తొక్క తీసేసుకొని తురిమేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట పక్కన. అది తురవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తొక్కలు అయితే తీసి డస్ట్బిన్లో వేసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడైతే ఉల్లిపాయలు అండ్ అలాగే టమాటాలు, బంగాళదుంప అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు బంగాళదుంప కర్రీ చేయమన్నారనమాట, సో అందుకని వాళ్ళ కోసం బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. సో ఎక్కువేం కాదండి, పిల్లలు ఇద్దరికి కాబట్టి కొంచెం బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం పచ్చి బఠానీ వేసి బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. మాకు వచ్చేసి కోఫ్తా కర్రీ అయితే చేసుకుంటున్నాను. సో ఈ పచ్చి బఠానీ ఏంటంటే నేను సీజన్లో వస్తాయి కదా, వచ్చినప్పుడు ఇలా జిప్లో కవర్లో పెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే కోఫ్తా కోసం తురిమిన ఆనపకాయ ఉంటుంది కదా, దాన్ని అయితే ఫుల్గా వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. మొత్తం వాటర్ అంతా తీసేయాలి అందులో పూర్తిగా, అప్పుడే మనకి కోఫ్తా అయితే బాగా వస్తుంది. అలా వాటర్ అంతా తీసిన తర్వాత అందులో వచ్చేసి మనం కొంచెం శనగపిండి వేసుకోవాలి. శనగపిండి మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం అండ్ అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి. అండ్ దాని తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని అది మెత్తగా ఒక పేస్ట్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. సో మనం శనగపిండి ఎక్కువ వేస్తే ఏంటంటే మనం వేయించినప్పుడు గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట కోఫ్తాలు. సో ఇలా ఈ మెత్తగా పునుకల పిండిలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అవి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వేయించేసుకోవాలి. ఇలా కొంచెం మనం వేయించుకునే వేపుని బట్టి కర్రీ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇలా అయితే వేయించుకోవాలి, బాగా లోపల వరకు వేగాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో అలా అన్నీ వేయించేసుకున్నాక ఇక్కడైతే
కూర చేయడం కోసం మూకుడైతే పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం ఆవాలు వేసుకోవాలన్నమాట. రెండు ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, సో ఆ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. సో ఉల్లిపాయలు వేసుకున్నాక ఉల్లిపాయలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దాని తర్వాత అలాగే మిగిలిన టమాటో ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసినవి, అవి కూడా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇలా అయితే వేగాలి. ఇలా వేగిన తర్వాత అందులో టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకోం కదా, అదైతే వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత సో ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు దాన్ని ఫ్రై చేసి అందులో కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇందాకలో ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం కొంచెమే వేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియాల గుండ అయితే వేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసాను నేనైతే. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా వేగాలి. మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ ఉన్నాయి కదా, అవైతే వేసుకొని మసాలా అంతా వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అలా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. సో కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అలా కూర దగ్గర పడ్డ తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. ఇక్కడైతే పిల్లల కోసం పాలైతే వచ్చాయన్నమాట. సో ఆ పాలైతే బాయిల్ చేయడానికి అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మా ఆయన బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను. ఇక్కడైతే బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను అనమాట. సో నాకు బట్టలు ఐరన్ చేయడం అంటే ఇప్పుడు పర్వాలేదు, బాగానే చేసేస్తాను. బట్ స్టార్టింగ్లో ఏంటంటే నాకు చాలా అసలు ఐరన్ చేయడం అనేది వచ్చేదాన్ని కాదు. మా ఆయన బట్టలు ఎన్ని కాల్చేసానో నాకే తెలుసు. పాపం ప్రతిరోజు బట్టలు ఉతికి ఐరన్ చేయడం, ఏదో ఒకటి కాలిపోవడం నాతో అస్సలు తెలిసేదే కాదు. కనీసం దాన్ని స్లో చేయాలి, హై చేయాలి, సో హీట్ అది కూడా నాకేమీ తెలీదు. సో ఎలా ఉంటే అలా చేసేదాన్ని, అంతే. హైలో ఉంటే హైలో చేసేదాన్ని, లోలో ఉంటే లోలో చేసేదాన్ని. సో అలా చేసి చాలా బట్టలు కాల్చేసాను. ఒక్కొక్కసారి కోపం వస్తే తిట్టేవారు, లేకపోతే ఏమనేవారు కానీ నేను చెప్పేదాన్ని కాదు. ఒక 2-3 రోజులు అలా దాచి దాన్ని ఆల్టరేషన్కి ఇచ్చి అటు ఇటు చేసి తెచ్చి పెట్టేసేదాన్ని మళ్ళీ సైలెంట్గా. కొన్ని అయితే ఆల్టరేషన్ చేయడానికి కూడా అయ్యేవి కాదనమాట. అలా హ్యాండ్స్ దగ్గర అక్కడో ఇక్కడో ఏదో ఒకటి కాలిపోయేది. అండ్ చాలా పాపం చాలా ఫీల్ అయ్యి ఉంటారు. స్టార్టింగ్లో చాలా బట్టలు అయితే కాల్చేసాను. అండ్ దాని తర్వాత ఐరన్ చేయడం అయితే అయిపోయింది. సో ఎక్కడక్కడ సర్దేస్తున్నాను. ఆయన బట్టలు అయితే ఆయన అల్మారీలో అయితే పెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఐరన్ చేసిన బెడ్షీట్ ఉంది కదా, దాన్ని అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మా పెద్ద పాపకి జట్లు అయితే వేస్తున్నాను అనమాట. సో ఇవాళ మార్నింగ్ నుంచి కుదరలేదు, అందుకని మధ్యాహ్నం వేస్తున్నాను. మన పెద్ద పాప పర్వాలేదు, బాగానే వేసుకుంటుంది. బట్ చిన్న పాప అయితే అస్సలు వేసుకోదు, ప్రతి దానికి గోల పెడుతుంది. ఇక్కడైతే మార్నింగ్ మా పెద్ద పాపకి ఏదో చదవమని చెప్పారనమాట నాన్న, అదైతే చదవలేదు ఇప్పటి వరకు. సో వస్తే అడుగుతారు, అదే చెప్తున్నాను. చదవమని చెప్పారు కదా, ఎందుకు చదవలేదు అని చెప్పి తిడుతున్నాను. చిన్నదైతే వచ్చింది, దానికి ఎక్కడ జల్లేస్తానని చెప్పి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత సాయంత్రం కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట, వాటిని అయితే మడత పెట్టేసుకుంటున్నాను. కొన్ని నా బట్టలే ఉన్నాయన్నమాట, అవైతే హ్యాండ్ వాష్ చేసుకున్నాను పొద్దున్న. అవైతే ఇక్కడ మడత పెట్టేసుకుంటున్నాను.
అంతే ఈ వీడియోస్. నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.